హాయ్ అండి. గుడిలో పెట్టే దద్దోజనం టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కదా. నోట్లో వేసుకోగానే అలా అయితే కరిగిపోతుంది. సేమ్ అదే టేస్ట్తో అదే ప్రాసెస్తో ఇంట్లోనే మనం అమ్మవారికి 5వ రోజు నైవేద్యంగా ఈ దద్దోజనం అయితే చేసి పెట్టండి. సో ప్రాసెస్ అయితే కూడా చాలా అంటే చాలా సింపుల్గా అయితే ఉంటుంది. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. డెఫినెట్గా ఈ వేలో అయితే ట్రై చేయండి. నేనైతే ఫస్ట్ 2 గ్లాసులు బియ్యం అయితే తీసుకున్నాను. 2 గ్లాసుల బియ్యం శుభ్రంగా వాష్ చేసుకొని, ఈ బియ్యంకి నేను ఏ బియ్యం అయితే తీసుకున్నానో గ్లాస్కి ఆ గ్లాస్తోనే వాటర్ అయితే నేను 3 గ్లాసులు వాటర్ అయితే యాడ్ చేసుకొని రైస్ అయితే కుక్ చేసుకుంటున్నాను. మీరు కుక్కర్లో అయినా వేసి మెత్తగా అయితే ఉడికించుకోవచ్చు. సో నేను ఇంకా అయితే గిన్నెలోనే అయితే ఉడికించుకున్నాను. ఈ ఉడికించుకున్న అన్నాన్ని వేరే గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకొని, ఈ అన్నం వేడిగా ఉన్నప్పుడే ఇలా గరిటెతో అయితే మనం అన్నం అయితే మ్యాష్ అయితే చేసుకోవాలి మెత్తగా అయ్యేంత వరకు. ఇది మ్యాష్ చేసుకున్న తర్వాత మనం కాచి పెట్టుకున్న పాలైతే యాడ్ చేసుకొని, ఎక్కడ ఉండలనేవి లేకుండా మెత్తగా అయితే ఈ అన్నం అయితే పాలల్లో కలిసేంత వరకు ఇలా గరిటెతో అయితే కలుపుకొని ఇది పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనం పోపు అయితే వేసుకోవడానికి ప్యాన్ అయితే పెట్టుకొని, ఇందులో నెయ్యి అయితే యాడ్ చేసుకొని, దానికోసం తాలింపు గింజలు, ఎండుమిర్చి, జీడిపప్పు, జీలకర్ర, మిరియాలు, అల్లం తురుము, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని ఒకదాని తర్వాత ఒకటి ఇలా వేసుకొని ఫ్రై అయితే చేసుకోవాలి. సో ఫస్ట్ అయితే నేను అల్లం అయితే వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత పోపు దినుసులు, జీడిపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, మిరియాలు అన్నీ అయితే వేసుకొని ఫ్రై అయితే చేసుకున్నాను. సో నెయ్యి వేయడం వల్ల మంచి ఫ్లేవర్ అయితే ఉంటుంది దద్దోజనంకి. మీరు ఆయిల్తో అయినా వేసుకోవచ్చు పోపు. నేనైతే నెయ్యితో అయితే వేస్తున్నాను. ఇంకా పోపు అయితే ఫ్రై అయిపోయిన తర్వాత లాస్ట్లో అయితే కరివేపాకు అయితే వేసుకొని కొంచెం ఇంగువ అయితే యాడ్ చేసుకోవాలి. ఇంకా దద్దోజనంలోకి పోపు అయితే రెడీ అయిపోయింది కదా. ఈ చల్లారి పెట్టుకున్న రైస్లో అయితే పచ్చిమిర్చి, టేస్ట్కి సరిపడినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకొని గరిటెతో అయితే కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న పోపు కూడా యాడ్ చేసుకొని ఇదంతా కలిసేంత వరకు మనం కలుపుకోవాలి. మనం ఏ గ్లాస్తో అయితే బియ్యము పాలు తీసుకున్నామో ఆ గ్లాస్తోనే 2 గ్లాసులు పెరుగు అయితే ఫ్రెష్ పెరుగు అయితే వేసుకోండి. సో అన్నం కూడా వేడిగా ఉండకూడదు, చల్లారినాక అయితే ఈ పెరుగు అయితే యాడ్ చేసుకోవాలి. ఇంకా ఫ్రెష్ పెరుగు యాడ్ చేయడం వల్ల మనకి పెరుగు దద్దోజనం అనేది చాలా అంటే చాలా టేస్ట్ అయితే బాగుంటుంది. ఇంకా పులియకుండా ఉంటుంది. మనకి మార్నింగ్ చేసుకున్న ఈవినింగ్ వరకు అలానే ఉంటుంది టేస్ట్. సో ఇంకా దద్దోజనం అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా సింపుల్ వేతో త్వరగా అయిపోయే నైవేద్యం దద్దోజనం. సో అమ్మవారికి 5వ రోజు ఇలా నైవేద్యంగా పెడితే చాలా అంటే చాలా మంచిది. సో ఈ వేలో అయితే డెఫినెట్గా ట్రై చేసి మీరు ఎలా చేశారో, మీకు ఎలా ఉంది టేస్ట్ ఏంటనేది కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.